చూసుకుంటే మనకు వచ్చేసి ఇండియాలోనే రెండవ వందే భారత్ లాంగెస్ట్ వందే భారత్ దాదాపు 725 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది. వందే భారత్ ఇనాగరల్ పాస్ అయితే వచ్చింది. వెల్కమ్ టు బోర్డింగ్ ఆన్ గవర్నర్. అండ్ యాక్చువల్ అయితే మనమైతే మొదలై దిగిపోవాలి, కానీ మనమైతే నాగర్కోల్ వరకు వెళ్తున్నాము. అది ఎందుకు ముందుగా తెలుస్తుంది మీకే వరకు పెడతాం కదా. మనకు వచ్చేసి అదే శ్రీరంగం టెంపుల్ అయితే చూడండి. వెజ్ బిర్యానీ అండ్ మనకు ఒక రోటీ అండ్ ఇంకో రోటీ చూసుకుంటే మనం మొత్తం స్నాక్ ఐటమ్ అయితే ఇచ్చినారు. ఒక చిన్న అయితే మనమైతే మధురకు అయితే వచ్చాను. మధుర అయితే నేను దిగిపోతాను. నాగర్కోల్ వరకు చూస్తాను అనుకున్నా, కానీ ట్రైన్ అయితే వెళ్ళే రిటర్న్ అయితే. ఈరోజు వచ్చేసి మనం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు నాగర్కోల్ వందే భారత్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈరోజు ఈ ట్రైన్ అయితే ఇనాగరల్ అయితే చేయబోతున్నాం మనం వచ్చేసి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు కరెక్ట్గా 12:30కి అయితే చెన్నై సెంట్రల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ బుధవారం నుంచి మనకు అయితే చెన్నై ఎగ్మోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. మేము ఇనాగరల్ కదా, దానికనేసి మనకు చెన్నై సెంట్రల్ నుంచి స్టార్ట్ చేసినారు. ఇప్పుడే మనకి ఇనాగరల్ పాస్పోర్ట్ వచ్చింది. మన సీట్ నెంబర్ వచ్చి 78 C8 వచ్చింది మనకైతే. ఈ కొత్త వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించదు, ఓన్లీ తమిళనాడు మాత్రమే అయితే ప్రయాణం చేస్తుంది. మొత్తం తమిళనాడు రూట్ అయితే ఎలా ఉంటుందో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. చెన్నై సెంట్రల్ లోపల అయితే మనకైతే ఇలాగైతే ఉంటుంది. మన వందే భారత్ వచ్చేసి ప్లాట్ఫామ్ అయితే రెడీగా అయితే ఉంది చూడండి. ఇప్పటికీ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఈరోజు మనకు వచ్చేసి గవర్నర్ కూడా వస్తారంట ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి. ఇండియన్ బుల్లెట్ ట్రైన్ వందే భారత్ వ్యూ అయితే ఇది. మొత్తం ఈరోజు వచ్చేసి మనకు 3 వందే భారత్ అయితే ఇనాగరాలు జరుగుతుంది. ఒకటి వచ్చేసి మెరూర్ సిటీ టు లక్నో, ఇంకోటి వచ్చేసి మదురై టు బెంగళూరు, అండ్ ఇంకోటి వచ్చి చెన్నై టు నాగర్కోయిల్ జంక్షన్ వరకు అయితే మొత్తం 3 ఇనాగరాలు అయితే జరుగుతుంది ఈరోజు వచ్చి మనకు వందే భారత్లో. దాంతో మనం చేసేది చెన్నై టు నాగర్కోయిల్. మనకు ఫుల్ అయితే వచ్చింది నాగర్కోయిల్ వరకు అయితే. ఫంక్షన్ అయితే జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ చేస్తారు. క్లాస్ వచ్చేసి మొత్తం 2 అయితే ఉంటుంది. దీంతో వచ్చేసి E1 E2. ఎగ్జిట్ క్లాస్ కోసం మనకైతే రెడ్ కార్డ్ ఇట్లేదు, మొత్తం బ్లూ అయితే ఇచ్చేసినారు. చేస్తున్న వందే భారత్ వచ్చేసి మొత్తం ఆరెంజ్ బ్లాక్ కలర్తో అయితే మెరిసిపోతుంది వందే భారత్ వచ్చేసి. మనకు చెన్నై ఎగ్మోర్ టు నాగర్కోయిల్ వరకు మొత్తం 725 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. నుంచి కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కన్యాకుమారి దగ్గర అయితే ఉంటుంది. అండ్ త్రివేణం సెంటర్ కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. మేజర్గా చూసుకుంటే ఈ ట్రైన్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అటు త్రివేణం సెంటర్ పోకుండా నాగర్కోయిల్ అయితే పెట్టినారు, బాగుంది. కన్యాకుమారి కూడా లేదు. నెంబర్ కానీ చూసుకుంటే 02627. అది ఈరోజు ఇనాగరల్ కాబట్టి ఈరోజు వరకు ఆ ట్రైన్ నెంబర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి దాదాపు 2 నెలల ముందు అయితే మనకైతే ట్రైల్ రన్ చేసి పెట్టున్నారు. ఇప్పుడైతే ఇనాగరల్ చేసినారు. ఈ ఇనాగరల్తో పాటు మన తెలుగు రాష్ట్రంలో రన్ చేస్తుంటే బాగుండు. చూసుకుంటే మొత్తం వైట్ వందే భారత్లు ఎక్కువ అయితే ఉండింది. ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ వందే భారత్లు అయితే ఎక్కువ అయితే వస్తున్నాయి. లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి 6 గంట అవుతుంది. అప్పుడు లోపలికి వెళ్ళిపోమంటారు అందరినీ. ఈ చీరకల్లో వచ్చేసి దాదాపు మనకు 78 సీట్ లాగా అయితే ఉంటుంది. నాది వచ్చి 78 వచ్చింది. విండో సీట్ అయితే వచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ కూడా చూడండి సీట్ పైన కూడా అయితే ఉంది 72, 77, 78 అనేసి అన్ని సీట్ల మీద అయితే ఉన్నది చూడండి. ఈ పక్క 2 ఉన్నది, ఈ పక్క 3 అయితే ఉండదు. కోచ్ టైర్ అయింది వచ్చేసి మనకు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఫ్రమ్ చెన్నై. ఈ కోచ్ మనకు టైర్ అయింది చెన్నైలోనే. వందే భారత్లో చూసుకుంటే మనకు వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడే రావాలి. మనకైతే బయట అయితే ఉండదు, మొత్తం టాయిలెట్లో అయితే ఉంటుంది. మనకు ఏదైనా తిన్నాకనే మనకు వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడే అయితే రావాలి. అయితే మన డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది చూడండి. లాక్ అయితే అయిపోయింది. ఇంకా బయటికి పోలేము మనం అయితే. మనకు లోకో పైలట్ అయితే మాట్లాడుతున్నాడు. Passengers who are standing near to the door are requested to be seated please. చెప్తున్నారు డోర్ దగ్గర నిలబడద్దండి, డోర్ క్లోజ్ అయింది కదా, ఇల్లు కూర్చోబోండి అంటున్నాడు. చూసుకుంటే August 31 ఈ రోజు మనకు 3 వందే భారత్ అయితే ఇనాగరల్ జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు మెట్రో సిటీ టు లక్నో అదొక వందే భారత్, మళ్ళీ మదురై టు బెంగళూరు కంటోన్మెంట్ అదొక వందే భారత్. వందే భారత్ వచ్చేసి చెన్నై సెంటర్, చెన్నై ఎగ్మోర్ మనకు వచ్చేసి నాగర్కోయిల్. ఈ ట్రైన్ వచ్చేసి ఇనాగరల్ మాత్రం మనకు వచ్చి చెన్నై సెంట్రల్ అయితే జరుగుతుంది. ఇంకా డైలీ అయితే మనకైతే చెన్నై ఎగ్మోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూసుకుంటే టచ్ చేసి లైట్ అవుతుంది, లైట్ పక్కన టచ్ చేసి వెళ్తుంది. మాకు వచ్చేసి ఏసీ అయితే అక్కడ నుంచి వస్తుంది. అండ్ లోకో బయట అయితే అక్కడ నుంచి మొత్తం లోకో బయట మాట్లాడే కనబడుతుంది. ఫుల్ అయితే హడావుడి
వచ్చేసి వందే భారత్ ఇనాగరల్ పాస్ అయితే వచ్చింది. వెల్కమ్ టు బోర్డింగ్ ఆన్ ఇండియన్ రైల్వేస్ సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేసి. సో మనకు వచ్చేసి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ టు నాగర్కల్ వరకు అయితే ఉంది. డిపార్ట్ ఎక్కడైనా అయిపోవచ్చు, మనం మధురై కూడా అయిపోవచ్చు. సో నేనైతే కవర్ చేస్తాను, మధురై వరకు లేకపోతే నాగర్కల్ వరకు కవర్ చేస్తాను. మన సీట్ వచ్చి 78. చూసుకుంటే ఈ పాస్ కాదు మెయిన్, ఈ జిల్లా ఉంటుంది కదా, ఈ టికెట్ మెయిన్ మనకు వచ్చేసి ఇదే మెయిన్ మనకు వచ్చేసి. అయితే మన ట్రైన్ అయితే చెన్నై సెంట్రల్ నుంచి అయితే బయలుదేరిపోయింది. గవర్నర్ గడ రైట్ నో మనం వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. వచ్చేసింది కదా ఆ లైన్ వచ్చేసి చెన్నై సబ్మెరీకి వెళ్ళే లైన్ అది. చెన్నై సబ్మెరీ టెర్మినల్ అది. అండ్ వ్యూ అయితే మాత్రం భలే ఉంది. బ్రిడ్జ్ మనకు వచ్చేసి వాటర్ బాటిల్ అయితే ఇచ్చాను, 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే. మామూలుగా అయితే చిన్న తీసా అన్నారు, ఈరోజు దినాకరణ కదా దాని అనేసి పెద్దది అయితే ఇచ్చింటారు. మెమో ట్రైన్ తెలిసింది కదా, ఆ రూట్ వెళ్ళి వచ్చేసి మనకు వచ్చేసి 2 hours అర్పణ వెళ్తుంది. అండ్ ఈ పక్క రూట్ అండ్ ఆ రూట్ ఉంది కదా, ఆ రూట్ వచ్చేసి మనకు పెరంబూరు వెళ్ళే రూట్. పెరంబూరు, గూడూరు, విజయవాడ వెళ్ళే రూట్ అది. ఇప్పుడైతే మన ట్రైన్ రొటేట్ చేసి చెన్నై ఎగ్మూర్ అయితే పోతుంది. చూడండి ఇక్కడ మెమో ట్రైన్ నిల్చుండి అది. అండ్ అక్కడ చూడండి అక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే నిల్చుంది. అండ్ మెమో ట్రైన్ అయితే మనకు చెన్నై ఎగ్మూర్ నుంచి వస్తుంది. అక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలిచింది వచ్చేసి మనకు గూడూరు నుంచి అయితే చెన్నై సెంట్రల్కి అయితే వస్తుంది. నాకు తెలిసి అది పీనాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. చూసుకుంటే మనకు వచ్చేసి ఒక బిర్యానీ ఇచ్చినారు, అలాగే చపాతీలు కూడా ఇచ్చినారు, అండ్ 2 గులాబ్ జామ్ కూడా ఇచ్చారు. చూడండి ఇది చపలాలు, ఇది వచ్చేసి కర్రీ అయితే ఇచ్చారు మనకు దీనికి చపాతీలకి. అలాగే మనకు వచ్చేసి పెరుగు అయితే ఒకటి అయితే ఇచ్చినారు. చూడండి 85 grams అయితే ఉంది. విండో కంటే సీట్ కావాలంటే చూసుకోవచ్చు, అండ్ విండో వద్దంటే కూడా మనకైతే క్లోజ్ చేసుకునేది బాగుంది. సో ఇది కూడా అయితే బాగుంది. దీని అయినా కూడా మనకు బయట వ్యూ అయితే కనబడుతుంది. చూడండి అంటే ఎండ ఎక్కువ పడదు. పెద్ద షిప్ అది. ఇప్పుడైతే మనం చెన్నై బీచ్ దగ్గర అయితే ఉన్నాము. షిప్ పెద్ద షిప్ అది. షిప్ అయితే ఉంది చూడండి, భలే ఉంది షిప్ అయితే మాత్రం. వచ్చి ఇలాంటివన్నీ చేయకూడదంట, స్టైల్గా నిలబడుకున్నాం కానీ అవంతా చేయకూడదు. చూడండి మనం చెన్నై సెంట్రల్ నుంచి తిరుక్కొని ఇప్పుడైతే ఇటు అయితే వచ్చేసాం. చూడండి చెన్నై సెంట్రల్, అక్కడ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే తిరుక్కొని అయితే వచ్చేసింది. ఆటోమేటిక్ అంటారు కానీ ఆటోమేటిక్ కాదు, ఇక్కడ నొక్కాలి. ఇక్కడ నొక్కితే మనకు ఓపెన్ అవుతుంది. నేను వచ్చేసి చెన్నై సెంట్రల్ చెన్నై ఎగ్మూర్ వరకు అయితే నిదానంగా తీసుకొస్తాడు, ఎందుకంటే ఒక ట్రాక్ అంత ఉండదు, ఫుల్ టర్నింగ్ లీనింగ్ అయితే ఉంటుంది. కొంచెం నేరుగా కూడా సర్రనైతే లాగుతున్నాడు. చెన్నై ఎగ్మూర్ నుంచి మనకైతే తాంబరం ఫుల్ అయితే ఉంటుంది, స్పీడ్ లిమిట్ అయితే ఫుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు మనకు కొంచెం స్లోగా అయితే మనకు 15 స్పీడ్ అయితే తీసుకెళ్తున్నాడు. వచ్చేసి చెన్నై ఎగ్మూర్కి అయితే ఎంటర్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనైతే చెన్నై ఎగ్మూర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ డోర్ అయితే ఓపెన్ కావాలి. డోర్ అయితే ఓపెన్. ఇక్కడ కానీ చూసుకుంటే చిర్చామపల్లి, బగట్కోటి, హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్తుంది. అది ఫుల్గా అయితే ఉండాలి క్రౌడ్ అయితే మాత్రం. చూసుకుంటే మన స్టాప్ కానీ చూస్తే ఓన్లీ 2 minutes. పిన్ అయితే లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ స్టాప్ అయ్యేసి 2 minutes. మనం క్లోజ్ అయిందనుకో మన లోపల కూడా కాదు, పిన్ అయితే ఎక్కేస్తాం లోపలికి అయితే. మనకు వచ్చేసి ముందర అయితే ఉన్నారు చూడండి, ఫుల్గా అయితే క్రౌడ్. సిగ్నల్ కూడా వచ్చేసింది చెన్నై ఎగ్మూర్ నుంచి అయితే. మనం అర్థంగా ఉన్నాం. అప్పుడే మనకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి అప్పుడు చెన్నై ఎగ్మూర్కి రాగానే మనకు వచ్చేసి వాటర్ అయితే అయిపోయింది. చూడండి మనకైతే డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎగ్మూర్ నుంచి మనకైతే 140కి అయితే బయలుదేరిపోయింది. సో ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు తాంబరం. బై చెన్నై ఎగ్మూర్. అండ్ కొన్ని ట్రైన్లు వచ్చేసి మనకు చెన్నై సెంట్రల్ నుంచి కాకుండా చెన్నై ఎగ్మూర్ నుంచి కూడా చాలా ట్రైన్ అయితే ఉంటుంది. చూసుకుంటే వెజ్ బిర్యానీ అండ్ మనకు ఒక రోటీ అండ్ ఇంకో రోటీ, 2 గులాబ్ జాములు అండ్ అప్లాలు ఇవైతే ఇచ్చినారు. అయితే ఫుల్ వెయిటింగ్ ఉన్నాడు. ఇప్పుడు చూడండి చెన్నై ఎగ్మూర్ ఆడగానే ఫుల్ స్పీడ్ అయితే మీటింగ్ చేస్తున్నాడు.
అండ్ మన స్పీడ్ లిమిట్ కూడా 80 అయితే ఉన్నది. చూసుకుంటే హ్యాండ్ డ్రైవ్ కూడా ఉన్నది చూడండి. ముందుగా చూసుకుంటే మనకు వచ్చేసి చెన్నై ఎగ్మౌంట్ నుంచి చెంగల్పట్టు వరకు అయితే మనకైతే సిగ్నల్ ఇష్యూ అయితే ఉండింది. సో ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది సిగ్నల్ ఇష్యూ అంతా. మన ట్రైన్ వచ్చేసి మనకు కాకినాడ పోర్ట్ నుంచి పాండిచేరి వెళ్ళే ట్రైన్ వచ్చేసి మనకు మామూలుగా అయితే 3 రోజులు పాండిచేరికి వెళ్తుంది, 3 రోజులు వచ్చేసి మనకు చెంగల్పట్టులో అయితే ఉంటుంది. ఆ ట్రైన్ వచ్చేసి మనకు చెన్నై ఎగ్మౌంట్లో అయితే నిలిపేస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే సిగ్నల్ అంతా వర్కౌట్ అయింది, అంతా నీట్గా జరిగిపోయింది పనులు అంతా అనేసి ఇప్పుడైతే మనకు చెంగల్పట్టుకి వెళ్తుంది, అలాగే పాండిచేరి కూడా వెళ్తుంది. మనకైతే ఫుల్గా అయితే బాగా జరుగుతుంది. అయితే ఇప్పుడు మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. ట్రైన్ వచ్చేసి తాంబరం నుంచి కూడా బయలుదేరిపోయింది. కరెక్ట్గా మనకు వచ్చి 2:13 అయితే తాంబరం నుంచి కూడా బయలుదేరిపోయింది. తాంబరం ద్వారా నెక్స్ట్ ఆగేది మన ట్రైన్ వచ్చేసి వెలిపురం జంక్షన్లోనే. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TBMS. అండ్ ఇక్కడ ఒకైతే లోకోమోటివ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఫుల్గా అయితే మనకైతే బాగా అయితే గ్రాండ్ చేసినారు. చూసుకుంటే మనకు వచ్చేసి ఇండియాలోనే 2వ వందే భారత్ లాంగెస్ట్ వందే భారత్, దాదాపు 725 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది. చూడండి మనకు నేషనల్ హైవే పక్కనే మనకు ట్రైన్ చేయాలి. సూపర్గా ఉంది ఇది కూడా వ్యూ అయితే మాత్రం. స్కై కూడా చూడండి మామూలుగా సూపర్ స్కై కూడా. ఇంకా చూసుకుంటే చెంగల్పట్టు రైల్వే స్టేషన్ షిఫ్ట్ చేస్తుంది. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ లేదు. మన ట్రైన్ డైరెక్ట్గా వచ్చేసి వెలిపురం జంక్షన్లో అయితే ఆగుతుంది. చూసుకుంటే పిల్లకాయలు అయితే క్యూ అయితే ఉండదు చూడండి. మొత్తం అయితే లైట్లు అయితే అంతా ఆన్ చేశారు. ఈ కోచ్లో మొత్తం అల్లరి అయితే మామూలుగా లేదు. నుంచి వ్యూ అయితే ఇది చూడండి. మన ట్రైన్ స్పీడ్ కూడా చూడండి 1. ట్రైన్ వచ్చేసి మనకు విల్పురం, అలాగే తిరునవల్లి, అలాగే మనకు వచ్చేసి కాట్పాడి మీదకి అయితే వెళ్ళిపోతుంది. ఈ లైన్ వచ్చేసి సింగిల్ లైన్ టు విల్పురం జంక్షన్. విల్పురం జంక్షన్, విల్పురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VM. ఇక్కడ స్టాప్ వేసి మనకు 2 మినిట్స్ మాత్రమే. కార్డ్ క్యాబిన్ అయితే ఇది మనకు వచ్చేసి విల్పురం జంక్షన్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే చూడండి మనకు వందే భారత్కి స్టాప్ హియర్ అని పెట్టాను చూడండి. అంటే వందే భారత్ అక్కడ చెందుకోవాలనేసి ఇప్పుడుదా చూస్తాను నేను వచ్చేసి. చూసుకుంటే మనకు వచ్చేసి చెన్నై నుంచి వచ్చిన టీసీలు అందరూ ఇక్కడైతే దిగిపోతారు. అండ్ మళ్ళీ వీళ్ళైతే చెన్నైకి అయితే వెళ్ళిపోతారు. వీళ్ళకైతే స్పెషల్ డ్యూటీ అయితే చేసినారంట విల్పురం దాకా అయితే. ఇప్పుడు కానీ చూసుకుంటే మనకు బాత్రూమ్ కూడా ఇక్కడైతే గ్రీన్ కలర్ ఉంటే బాత్రూమ్ ఎవరు లేని అర్థం, రెడ్ కలర్ ఉంటే ఎవరో ఒకరు ఉన్నారు అర్థం. పురంలో కూడా చాలా గ్రాండ్ వెల్కమింగ్ అయితే జరుగుతుండదు మన వందే భారత్కి అయితే. మామూలుగా లేదు ఇక్కడైతే హడావిడిగా అయితే ఉన్నది చూడండి. రైట్ నో మన ట్రైన్ వచ్చేసి విలుపురం నుంచి బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుచిరాంపల్లి. అంటే మనకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ వచ్చేసి మనకు 2 అయితే ఉంటుంది. విలుపురం నుంచి స్టార్ట్ అయినాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు తిరుచిరాంపల్లి. ఇక్కడ నుంచి 165 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది విలుపురం టు తిరుచిరాంపల్లికి అయితే. మనకైతే మళ్ళీ స్నాక్ ఐటమ్ అయితే ఇచ్చారు. చూస్తుంది లోపల ఏముంటుంది అనేసి. చూసుకుంటే మనం మొత్తం స్నాక్ ఐటమ్ అయితే ఇచ్చినారు. ఒక చిప్స్ ప్యాకెట్ తెచ్చినారు మనకు వచ్చేసి, ఇది ఒకటి అయితే ఇచ్చినారు. ఒకటి 2 అంటే ఉన్నది. మ్యాంగో జ్యూస్ కూడా ఒకటైతే ఇచ్చినారు చూడండి. ఇంట్లో కానీ చూసుకుంటే మొత్తం క్లీనింగ్ అప్పటికప్పుడే నీట్గా అయితే చేస్తాను చూడండి. వందే భారత్లో విండో సీట్ ఇక్కడైతే వచ్చి కనపడతాం కదా. మనకు వచ్చేసి అదే శ్రీరంగం టెంపుల్ అయితే చూడండి. చాలా పెద్ద గోపురం అది వచ్చేసి. మళ్ళీ చెట్లు అయితే అటు వచ్చేసి అక్కడైతే కనబడుతుంది శ్రీరంగం టెంపుల్. శ్రీరంగం రైల్వే స్టేషన్ అయితే మనం అయితే స్కిప్ చేస్తున్నాం. ఇక్కడైతే మనకైతే స్టాప్ అయితే లేదు. అండ్ మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుచిరాంపల్లిలోనే.
ఈ బ్రిడ్జ్ అయితే ఫుల్ నీళ్ళు అయితే ఉండదు చూడండి. అక్కడ మన స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. పైన టెంపుల్ భలే ఉంది, హైలైట్గా అయితే అనుకున్నాం టెంపుల్ అయితే. వెల్కమ్ టు తిరుచానపల్లి జంక్షన్. సో అండ్ మన ట్రైన్ వచ్చేసి తిరుచానపల్లి జంక్షన్ కూడా వచ్చేసింది. तिरुचिरापल्ली अभी तमिलनाडु में है ना. ఆ పక్క అయితే ఓపెన్ అయ్యి కానీ ఈ పక్క అయితే ఓపెన్ కాల. సారీ, ఈ పక్క అయితే ఓపెన్ అయిపోయింది చూడండి. తిరుచానపల్లిలో చూసుకుంటే మనకు క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు చూడండి. తిరుచానపల్లి వచ్చి తిరుచానపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చి టీపీజే చూసుకుంటే మనకు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ అయితే ఎక్కినారు, చాలా ఎక్కువ అయితే ముందు దిగినారు. అండ్ తిరుచానపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మధురై జంక్షన్. ట్రైన్లో కానీ చూసుకుంటే మనకి ఈ పక్క సీసీ కెమెరా అయితే ఉంటుంది, అండ్ ఈ పక్క సీసీ కెమెరా మొత్తం అయితే అప్లై చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కూడా ఒక సీసీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ మనకు వచ్చేసి వెస్టర్న్ టైల్ అయితే వాష్రూమ్ అయితే ఉంటుంది, అండ్ ఇండియన్ స్టైల్ వాష్రూమ్ కూడా అయితే ఉంటుంది మనకు. ఒకవేళ మనం హ్యాండ్ వాష్ చేసుకొని దీని వాష్రూమ్ లోపలికి వెళ్ళాలి. మనకైతే బయట అయితే ఏమైతే ఉండదు ఇక్కడ వందే భారత్లో ఇది ఒకటి మెయిన్ చేయి. అండ్ ఈ పక్క చూసుకుని ఏమైతే ఉండదు. వచ్చేసి తిరుచానపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు డిండికల్. డిండికల్ అంటే తెలుసు కదా, బిర్యానీ బాగా ఫేమస్ అక్కడ. ఆ తర్వాత మనకు మధురై వచ్చేసి తిరుచానపల్లి నుంచి కూడా బయలుదేరిపోతుంది. డోర్ అయితే క్లోజ్ అయిపోయింది చూడండి. తిరుచిరాపల్లి కూడా మనకైతే గ్రాండ్ వెల్కమ్ అయితే పలికినారు. మనకు వచ్చేసి వందే భారత్కి అయితే చూడండి ఫుల్గా అయితే ఉన్నారు. స్కూల్ స్పీడ్ అయితే ఇది 177 అయితే పోతుంది. ఈ ట్రైన్ స్పీడ్ వచ్చేసి మనకు 110 లాస్ట్, 130 అయితే పోదు. अपडेट आवाला नो अपडेट आवाला 120 ला काम किया ब्रो. ஒரு டைம் ஒரு ஆக்சுவலி இது டைனமிக்கா வர மாதிரி மாறும்னா இது வந்துட்டு கான்ஸ்டன்ட்டா ஒரு டைம் அப்டேட் ஆகிற மாதிரி ஏறுது ஆக்சுவலி ஏறுறது இறங்குறது ரெண்டுமே ஆக்சுவலி 110 ట్రైన్ అయితే 110 లాస్ట్, దాని మించి అయితే పోదు. పోతుంది కాకపోతే ట్రాక్ అంత స్పీడ్ లేదు. ఈ ట్రాక్కి మనకు 110 లిమిట్ అయితే ఉంది. డిండికల్లో మనకు వచ్చే ఫేమస్ ఏమంటే మనకు వచ్చి తలపకట్టి బిర్యానీ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. యాక్చువల్లీ మన స్టాప్ వచ్చేసి ఇక్కడ 2 minutes సిగ్నల్ రోడ్ చేసింది మన ట్రైన్కి అయితే. డిండికల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మధురై జంక్షన్. డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకు డిస్ప్లే మీద చూపిస్తారు. మొత్తం అయితే చీకటి అయిపోయింది మనకు. ఇంకా లైట్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఆడ మెయిన్ స్టేషన్ మాత్రం అయితే మీకు చూపిస్తాను. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అయితే మన ట్రైన్ వచ్చేసి మధురై జంక్షన్లోనే. ఢిల్లీ కన్నా కూడా చాలా గ్రాండ్ వెల్కమ్ అయితే చేసినారు వందే భారత్కి అయితే చూడండి. అయితే మనమైతే మధురైకి అయితే వచ్చాను. మధురై అయితే నేను దిగిపోతాను, నాగర్కోయిల్ వరకు వస్తాను అనుకున్నా, కానీ ట్రైన్ అయితే లేవు రిటర్న్ అయితే. సో ఫైనల్ అయితే మనమైతే మధురై అయితే దిగిపోతున్నాము. అండ్ యాక్చువల్ అయితే మనమైతే మధురై దిగిపోవాలి, కానీ మనమైతే నాగర్కోయిల్ వరకు అయితే వెళ్తున్నాము. అది ఎందుకు ముందు తెలుసు మీకే వరకు. మధురై అయితే దిగిపోలేదు, మళ్ళీ అయితే నేను నాగర్కోయిల్ వరకు ఫుల్ ట్రైన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనకు మధురై దాటుతున్నా మనకు వచ్చేసి ఫుడ్ అయితే పెట్టినారు. అండ్ బిర్యానీ అండ్ రోటీ అనుకుంటా, అండ్ కర్రీ అండ్ ఫ్రై ఇక్కడ పెట్టినారు. మనకు వచ్చేసి వడియాలు అండ్ స్వీట్ ఒకటి ఇచ్చాను, మైసూర్ పాక్ అయితే. తిని ఎలా ఉందో చెప్తాను. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే తిరునెల్వేలి జంక్షన్కి అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి మొత్తం క్రౌడ్ అయితే లోపల ఉన్న క్రౌడ్ మొత్తం అయితే దిగేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి తిరునెల్వేలి జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TEN. ఇక్కడ క్రౌడ్ అయితే ఫుల్గా అయితే దిగాను. ఇక్కడ మన వాళ్ళు కూడా దిగాను, పిల్లలు కూడా చాలా మంది అయితే. మనం అయితే లాస్ట్ దాకా అయితే కవర్ చేస్తున్నాము. అదే తిరునెల్వేలి చూడండి మొత్తం క్రౌడ్ అయితే ఎక్కేసారు ఫుల్గా అయితే. తిరునెల్వేలి అయితే మొత్తం వచ్చేసి మన కోచడానికి ఎక్కేసారు. పక్కన కొంచెం మొత్తం అయితే ఖాళీ అవుతుంది పోతాను నడుచుకొని అయితే. అది మా ట్రైన్ వచ్చేసి తిరునెల్వేలి జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ నాగర్కోయిల్ జంక్షన్. తిరునెల్వేలి చెప్పంటే మొత్తం సెట్ అయితే ఫుల్ అయిపోయింది.
అండ్ ఫైనల్ అయితే మన ట్రైన్ వచ్చేసి నాగర్కోయిల్కి అయితే వచ్చేసింది. ఇక్కడ క్రౌడ్ కూడా మామూలుగా లేదు. అండ్ ఇండియాలో అయితే మనకైతే గట్టిగా జరుగుతుంది. ఇక్కడ కూడా వెల్కమ్ గట్టిగా జరుగుతుంది. అండ్ ఫైనల్ అయితే మనం వచ్చేసి నాగర్కోయిల్కి అయితే వచ్చాను. ఫుల్ ట్రైన్ అయితే చేయడం ఇది వచ్చేసి మధ్యలో దిగిపోదాం అనుకున్నాం. మళ్ళీ మనకైతే నాగర్కోయిల్కి రా అనేసి ఇంకో అయితే చెప్పాడు. సో మళ్ళీ ఈ ట్రైన్ రిటర్న్ అవుతుందంట. ఆ ట్రైన్లో మళ్ళీ వెళ్ళిపోదాం మనం వచ్చేసి చెన్నై ఎగ్మోర్కి అయితే. బాయ్. ఓకే బ్రో బాయ్. బాయ్ బాయ్. సో అక్కడెక్కడ అయితే కొంచెం అయితే పెద్ద గొడవ అయింది. అక్కడ వచ్చేసి 2 పార్టీ వాళ్ళు వచ్చేసినారు. గొడవ అయితే